సార్ ఏమైంది సార్? క్రికెట్ గ్రౌండ్కి వెళ్తానన్నారు, ఇక్కడికి వచ్చారేంటి? ప్లేస్మెంట్ ఎలిజిబిలిటీ ఫామ్ ఉందేంటి? సార్ గచ్చిబౌలి దివాకర్ అనుకుంటా ఫోన్ చేస్తున్నాడు, క్రికెట్ అనుకుంటా, వెళ్తారా సార్? సార్ ఏమైంది సార్? సార్ మీ కంటే నీళ్ళు వస్తున్నాయి, మిమ్మల్ని ఎప్పుడు అడగలేదు సార్. ప్లేస్మెంట్ సెల్ ఏదో జరిగింది సార్, ఏం జరిగింది సార్? ఏం జరగలేదు మూర్తి గారు. ఏమీ జరగకపోతే అటు నుంచి అటే క్రికెట్ గ్రౌండ్ వెళ్ళాల్సింది మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఏమీ జరగకపోతే ఈ టైం కల్లా క్రికెట్ గ్రౌండ్ లో బ్యాటింగ్ ఆడాల్సింది మీరు ఈ ఎలిజిబిలిటీ ఫామ్ తో ఇక్కడ ఏం చేస్తున్నారు? ఏమీ జరగకపోతే వాడి ఫోన్ మీరు ఎందుకు ఎత్తట్లేదు? నాకేదో కొడుతాను సార్. మీరు కొత్తగా కనపడుతున్నారు, మీరు మారిపోయారు. నేనేం మారలేదు మూర్తి, నేను అదే దేవస్థగాడిని. క్లాస్ లేకదొబ్బి గాలికి తిరిగే గాలి నా కొడుకుని. నువ్వు నసపెట్టకు, ఆపేయ్. మీరు అబద్ధం చెప్తున్నారు సార్, మీరు మారిపోయారు. నేను కాదని చెప్తున్నాను కదా. కాదని చెప్పడానికి మీరెవరు సార్? ప్రతిరోజు మిమ్మల్ని చూస్తుంది మీరా నేనా? మీరు మారిపోయారు. అలాగే పగిలిపోద్ది మూర్తి గారు. మీరు కూడా ప్లేస్మెంట్కి వెళ్ళిపోవాలని ఆలోచిస్తున్నాను. అలాగే పగిలిపోద్ది. మూర్తి గారా? ఇన్నాళ్ళకు మన ఫ్రెండ్షిప్ గుర్తొచ్చిందా సార్? ఇదే సార్ మార్పు అంటే. మీరు మారిపోయారు, మీరు మారిపోయారు సార్, మీరు మారిపోయారు, మీరు మారిపోయారు సార్. అన్నా క్రికెట్ సరే, మారలేదని మీరు, మారని నేను, డిబేట్ అనవసరం. వాడే చెప్తాడు. ఇప్పుడు వాడితో పాటు మీరు క్రికెట్ గ్రౌండ్కి వెళ్తే మీరే కరెక్ట్. లేదు మన రూమ్ లో ఉన్న క్రికెట్ బాల్లు బ్యాట్లు వికెట్లు మాత్రమే బయటికి వెళ్తే నేనే కరెక్ట్. వాడే చెప్తాడు. అక్కడ కూర్చొని చూస్తా, అక్కడ కూర్చొని చూస్తా, ఇక్కడ కూర్చొని చూస్తా.